జీ న్యూస్, మార్పు ఆరంభమైంది. అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ బూర్తి. కొల్లేరు సిరీస్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కొల్లేరు సిరీస్లో భాగంగా అసలు కొల్లేరు చరిత్ర ఏమిటి అనేది ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే కొల్లేరు ఇంపార్టెన్స్ తెలిస్తే కొల్లేరు చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ వస్తుంది. అసలు కొల్లేరు అనేది ఒక సరస్సు అయినప్పుడు అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ చాలామంది అడిగారు. దీనికి సంబంధించి నేను కొన్ని క్లారిటీస్ ఇవ్వాలనుకుంటున్నాను. అసలు కొల్లేరులోకి ప్రజలు అలాగ వచ్చారు. కొల్లేరు అనేది ఇప్పుడు మనకి అత్యంత దగ్గర ఉన్నటువంటి సిటీ ఏలూరు. ఏలూరు పక్కనే ఒక 10 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత కొల్లేరు ప్రారంభమవుతుంది. సో ఈ ప్రాంతం ద్వారానే అక్కడికి కొల్లేరులోకి ప్రజలు వెళ్ళారు. అంటే ఒకప్పుడు అంటే క్రీస్తు శకం 650 సంవత్సరంలో, అంటే దాదాపు 1800 సంవత్సరాల క్రితం, కొంచెం అటు ఇటుగా 1800 సంవత్సరాల క్రితం అక్కడ ప్రజలు ఎవరు లేరు, కొల్లేరు మాత్రమే ఉండేది. ప్రపంచ స్థాయిలో బర్డ్స్ అన్నీ కూడా, అంటే ఫెలికన్ వంటి బర్డ్స్ రష్యా నుంచి, ఆ ప్రాంతాల నుంచి, సౌత్ కొరియా ఆ ప్రాంతాల నుంచి చాలా చాలా వందల వేల లక్షల పక్షులు ఈ కొల్లేరు ప్రాంతానికి వచ్చేవి. ఎందుకంటే కొల్లేరులో చాలా సహజసిద్ధంగా మత్స్య సంపద ఉంది కాబట్టి, అక్కడ చేపలు దొరుకుతాయి కాబట్టి ఆ పక్షులన్నీ అక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి వెళ్ళేవి అనమాట. అంత అందమైనటువంటి ఈ ప్రాంతంలోకి ప్రజలు ఎలా ప్రవేశించారు అనేది ఈ ఎపిసోడ్లో మీకు చెప్పబోతున్నాను. అసలు ఏలూరుకి అసలు పేరు ఏలూరు కాదు, ఏర్లూరు అని అంటారు అనమాట. ఏర్లూరు అంటే 4-5 ఏర్లు ఉంటాయి. తమ్ములేరు అనేది ఒకటి ఉంటుంది. అలాంటి ఏర్లు ఉన్నాయి కాబట్టి ఏర్లూరు అని ఒక పేరు వచ్చింది అనేది ఒక కాలిక్యులేషన్. రెండోది ఏంటంటే ఏలూరుకి పాత పేరు హేలాపురి అని అంటారు అనమాట. హేలాపురి అంటే ఆటలు ఆడుకునే ప్రాంతం, అంటే క్రీడా ప్రాంతం అని అర్థం. మరి హేలాపురి అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఏలూరుకి మనం అంటే విజయవాడ నుంచి టువర్డ్స్ అటు వైజాగ్ సైడ్ వెళ్తుంటే ఏలూరుకి రైట్ సైడ్ కొల్లేరు ప్రాంతం ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ 10 కిలోమీటర్ల దూరంలో పెదవేగి అనే ఊరు ఉంటుంది. ఈ పెదవేగి అనే ఊరు ఒకప్పటి వేంగి సామ్రాజ్యానికి రాజధాని. వేంగి సామ్రాజ్యం అనేది తూర్పు చాళుక్యులు, పల్లవులు వీళ్ళందరూ పరిపాలించినటువంటి ప్రాంతం. వేంగి సామ్రాజ్యం ఒకప్పుడు ధరణికోటతో సమానంగా, అంటే ధరణికోట అంటే ఇప్పుడు అమరావతితో సమానమైనటువంటి పెద్ద రాజ్యం. వేంగి రాజులు అటు శ్రీకాకుళం ప్రాంతం నుంచి, అంటే బొబ్బిలి ఆ ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతం వరకు పరిపాలిస్తూ ఉండేవారు. అంటే ఒక్కొక్క సంవత్సరాల్లో కొన్ని రాజ్యాలు అలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరు విజయం సాధిస్తే వాళ్ళది ఆ ప్రాంతం కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజ్యధర్మం ప్రకారం వేంగి సామ్రాజ్యం చరిత్రలో చాలా ప్రాశస్త్యం ఉంది. మనం ఆ ప్రాంతంలో చూస్తే చాలా శాసనాలు కూడా కనబడతాయి. వేంగి సామ్రాజ్యం అంటే వేంగి పెదవేగి కొంచెం దూరంలో ఉన్నటువంటి కామవరపు కోట అనే ఒక ఊరు పక్కన గుంటుపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ గుంటుపల్లి శాసనం అని మనకి తెలుగులో తొలి శాసనం అనమాట. అక్కడ ఉంది, ఇప్పటికే ఉంది. అక్కడ బౌద్ధ గుహలు ఉన్నాయి. సో ఈ ప్రాంతానికి అంత ప్రాశస్త్యం ఉంది. అంత ప్రత్యేకత కలిగినటువంటి ఈ వేంగి సామ్రాజ్యంలో యుద్ధాలు చేసిన తర్వాత, యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి వంటలు చేయడానికి కొంతమంది మనుషులు కావాల్సి వచ్చింది. అప్పుడు వీళ్ళు ఒరిస్సా సైడ్ యుద్ధానికి వెళ్ళినప్పుడు, అంటే ఆ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒరిస్సా ప్రాంతం నుంచి చాలా మందిని వాళ్ళకి వంటలు చేయడానికి, సైనికులు సహకరించడానికి కొన్ని వందల మందిని తీసుకొచ్చారనమాట. వాళ్ళందరూ ఈ వేంగి సామ్రాజ్యంలోనే వేంగి రాజులకు అసిస్టెంట్లుగా, వంట వాళ్ళుగా, పనులుగా ఉండేవారు అనమాట. వీళ్ళే వడ్డెర కమ్యూనిటీ అనమాట. వడ్డీలు అంటారు వీళ్ళని. ఒక విధంగా కొన్ని ప్రాంతాల్లో వడ్డీలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో వడ్డెర అంటారు. ఈ వడ్డీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ వంట వాళ్ళుగా వచ్చారు. యుద్ధాలు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఖాళీ అయిపోయిన తర్వాత రాజ్యాలు, అంటే క్రీస్తు శకం 650 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఇప్పుడు వాళ్ళకి యుద్ధాలు అయిపోయిన తర్వాత రాచరికాలు తగ్గుతున్న క్రమంలో, రాజులు మారుతున్న పరిస్థితుల్లో ఆ ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి జీవన విధానం, బతుకు తెరువు కష్టమైంది. ఆ సమయంలో ఈ హేలాపురి అనే ప్రాంతం, అంటే ఏలూరు అనే ప్రాంతానికి వచ్చేవారు. అంటే అప్పుడు కొల్లేరు అక్కడ వరకు ఉండేది. ఈ ఏరుల్లోనూ కొల్లేరుల్లోనూ చేపలు పట్టుకునేవారు. వాళ్ళు చేపలు పట్టుకుంటూ జీవనం సాగించేవారు. అలాగా వేంగి నుంచి ఏలూరు ప్రాంతం వరకు ప్రజలందరూ వచ్చారు. అక్కడ కొన్ని కుటుంబాలు తరలి వచ్చాయి. అప్పుడే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే, చిన్న చిన్న బోట్లు చేసుకుని బోట్ల ద్వారా ఆ కొల్లేరులోకి వెళ్ళి చేపల వేట చేసుకుని వస్తూ ఉండేవారు. ఆ క్రమంలో కొల్లేరులో అక్కడక్కడ కొన్ని దిబ్బలు ఉన్నాయి, మట్టి దిబ్బలు ఉన్నాయి. ఆ మట్టి దిబ్బల మీద ఉండొచ్చు అని 1-2 కుటుంబాలు ఒక లంక దిబ్బ మీదకి వెళ్ళడం, అక్కడ చిన్న పాక వేసుకోవడం. అంటే రోజు ఈ ప్రాంతం నుంచి 4-5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వేటకి వెళ్ళి తిరిగి వస్తాడో రాడో తెలియదు అనే భయం వల్ల ఇలా ఆ లంక దిబ్బల మీదే కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు. అలాగా ప్రతి దిబ్బ మీద కొన్ని గ్రామాలు ఏర్పడే కాలక్రమంలో ఆ లంక దెబ్బలే ఇప్పుడు లంక గ్రామాలు అయ్యాయి. అలాగా కొన్ని
కొన్ని పదుల గ్రామాలు, అంటే దాదాపు 76 లంక గ్రామాలు ఇప్పుడు కొల్లేరులో ఉన్నాయి. చుట్టూ దాదాపు 46కు పైగా బెల్ట్ గ్రామాలు అంటారు, కొల్లేరు చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ కలిపి కొల్లేరు బెడ్ అండ్ బెల్ట్ గ్రామాలు అంటారు అనమాట. ఇలాగా అప్పుడు 10ల్లో 100ల్లో మొదలైనటువంటి జనాభా అప్పుడు 2-3 లక్షల మంది కొల్లేరు ప్రజలు ఉన్నారు. ఇక్కడ కేవలం 2 కమ్యూనిటీస్ ఉంటారు. ఒకటి వడ్డెర కమ్యూనిటీ, రెండోది ఎస్సీ కమ్యూనిటీ. ఈ 2 కమ్యూనిటీలే కొల్లేరులో కలిసి జీవిస్తూ సంఘాలుగా ఏర్పడి ఒక కట్టుబాటును ఏర్పాటు చేసుకుని కొల్లేరు ప్రాంతంపై ఆధిపత్యం చలాయిస్తూ ముందుకు సాగుతున్నారు. సో కొల్లేరు చరిత్రకు ఎంత ఉందో మనకు కూడా అర్థమైంది. అంటే రాచరికం నుంచి ఇప్పుడు రాజులు అయ్యే వరకు ఇప్పుడు కొల్లేరు ప్రాంతవాసులే ఎమ్మెల్యేలు అవుతున్నారు. కొల్లేరులో ప్రజలు ఏమనుకుంటే 1 సైడ్ ఓటింగ్ ఉంటుంది. అక్కడ కొల్లేరులో ఒకరిని గెలిపించాలని నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. దాదాపు 4-5 నియోజకవర్గాల మీద కొల్లేరు ప్రభావం ఉంటుంది. కైకలూరు నియోజకవర్గం అయితే ఖచ్చితంగా కొల్లేరు ప్రాంత వాసుల చేతుల్లోనే పూర్తి స్థాయిలో ఉంది. సో ఇలాగా కొల్లేరు ప్రాంతంలో నేడు జీవిస్తున్నటువంటి గత చరిత్ర, అంటే వాళ్ళ పూర్వీకుల చరిత్ర ఒరిస్సాలో మొదలై కొల్లేరులో ఇప్పుడు వెలుగొందుతున్నమాట. ఇది కొల్లేరుకి సంబంధించినటువంటి అక్కడ ప్రజల చరిత్ర. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. జీ న్యూస్, మార్పు ఆరంభమైంది.